రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో మీరు ఈ నోటిఫికేషన్ అస్సలు వదులుకోమాకండి. ఇది వచ్చిందంటే మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఒకసారి మీరు ఇది జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ మీకు సుమారుగా 786 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి అన్నమాట. సో మీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు అక్కడ పోస్టులన్నీ కేటగిరైజ్ చేశారు. చూసుకోండి, ఇందులో ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. 10th 12th క్లాస్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ బట్టి మీకు జాబ్ అనేది ఇస్తారు. ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే 5th September 2026 అని ఇచ్చారు. కాబట్టి మీరు ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోమాకండి. ఈ అప్లికేషన్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూసుకోండి, మీకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కోచ్ ఫ్యాక్టరీ నుంచి, రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీళ్ళు అప్రెంటిస్ ఫ్రెషర్స్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూసుకోండి, వరుసగా మీకు జనరల్ వైజ్గా ఇక్కడ మీకు పోస్టుల వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇక్కడ ఉందన్నమాట. మీకు ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి September 5th అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో చూసుకోండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే ఆ తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ చూడండి. సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఎవరెవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ 10th క్లాస్ మార్క్స్ ఇంకా 12th మార్క్స్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ ప్రొవైడ్ చేస్తారో దాన్ని బట్టి ఆ మార్క్స్ బేస్డ్ మీద వీళ్ళు ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇంకా ITI మార్క్స్ మీద ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకోండి, ఎలిజిబిలిటీ కండిషన్స్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 15 years ఆఫ్ ఏజ్. అంటే ఇక్కడ మినిమం ఏజ్ 15 years ఇచ్చాడు, మ్యాక్సిమం ఏజ్ 24 years ఇచ్చాడు. సో అక్కడ మీరు చూసుకోండి, 5 years SC/ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అంటే 29 years వరకు SC/ST వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ ఉందన్నమాట. అదే OBC వాళ్ళకైతే 3 years ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూసుకోండి, అంటే 27 years OBC వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్, ఫిజికల్ డిజబిలిటీ వాళ్ళకైతే ఇక్కడ 10 years ఇచ్చాడు, 34 years వరకు ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఈ గైడ్లైన్స్ని చూసుకోండి. సో దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు 10thలోను ఇంకా 12thలోను మీకు మార్క్స్ అనేవి మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. అప్పుడే మీరు మామూలుగా ఈ షార్ట్ లిస్టింగ్కి ఎలిజిబుల్ అవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోండి, నేషనల్ కౌన్సిలింగ్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి మీరు నేషనల్ ట్రైడ్ సర్టిఫికేట్ని తీసుకోవాలి. సో ఇది కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఫీ డీటెయిల్స్ చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీకి మీరు ఆన్లైన్ త్రూలో చేస్తాడు. సో ఆన్లైన్ త్రూలో చూసుకుంటే మీకు మనీ అనేది 100 రూపీస్ అనేవి మీరు పే చేయాలి. సో దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోండి, మళ్ళీ ఇక్కడ SC/ST PWD ఉమెన్ వాళ్ళైతే అసలు ఫీ అనేది పే చేయవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మనకి హౌ టు అప్లై ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఇక్కడ మీకు ఇక్కడ వెబ్సైట్ మెన్షన్ చేశారు కదా, సో ఈ వెబ్సైట్ త్రూగా మీరు వెళ్ళి అప్లై చేయాలన్నమాట. సో అక్కడ మీరు క్యాండిడేట్ ఎన్ష్యూర్ అక్కడ మీ నేము, మీ ఫాదర్ నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మీరు చూసుకోండి. దాంతోపాటు ఈ డీటెయిల్స్ అన్నీ ఎగ్జాక్ట్గా మీరు సబ్మిట్ చేస్తున్న ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ అంటే 10th క్లాస్ మళ్ళీ 12th క్లాస్ మార్క్ షీట్స్తో బేస్ అంటే పక్కాగా మీకు మ్యాచ్ అవ్వాలి. సో జాగ్రత్తగా మీరు మీ సర్టిఫికేట్స్లో ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఫిల్ చేయండి. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. దాంతోపాటు మీరు ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, యాక్టివ్ ఫోన్ నెంబరు ఆన్లైన్ అప్లికేషన్లో ఎంటర్ చేయాలి. సో దాన్ని బట్టి మీకు కాల్ లెటర్ అనేది వస్తుందన్నమాట. సో అది కూడా మీరు చూసుకోండి. మీకు ట్రైనింగ్ పీరియడ్ మీకు అక్కడ యాజ్ పర్ ఎక్స్టెంట్ రూల్స్ ఇంకా రైల్వే బోర్డు ఇష్యూ చేసిన రూల్స్ని బట్టి మీకు స్టైఫండ్ అనేది వస్తుంది. ఈ పీరియడ్లో మీకు హాస్టల్ అకామిడేషన్ అనేది ఏమి ఉండదు, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. సో ఇక్కడ ఇది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇందులో మీరు కరెక్ట్గా మీకు ఇక్కడ నెంబర్ ఇచ్చాడు, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఇక్కడ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇస్తే మీకు ఇట్లాగ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీకు మెన్షన్ చేస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ జనరేట్ చేసి మీకంటూ ఒక అప్లికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోండి, ఈ గైడ్లైన్స్ అన్నీ అయిన తర్వాత మీరు ప్రొసీడ్ అని పేమెంట్ చేస్తే ఇంకా ఇక్కడ మీరు చూసుకోండి, అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఇంకా ఇవన్నీ
మీరు ఇక్కడ ఇవన్నీ మెన్షన్ చేయాలన్నమాట. సో మీకు ఇక్కడ మీ ఆధార్ నెంబరు, మీ పాన్ నెంబరు, ఇంకా మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్, దాంతోపాటు మీ ఏజ్, ఈ టైం కల్లా మీ ఏజ్ ఎంత ఉంటుంది అని చెప్పి అట్లాగా మీరు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి. మీ మార్క్స్, మీ మార్క్ లిస్టు, మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, తర్వాత మీ మార్క్స్, అట్లాగా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే మీకు ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట. సో మీరు అన్నీ చూసుకోండి. చూడండి ఇక్కడ స్టెప్ వైజ్గా ఇచ్చాడు. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, మీరు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్, ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని చెప్పి ఇక్కడ 5th స్టెప్లో చూపిస్తుంది. ఆ తర్వాత 6th స్టెప్లో మీరు ఫీ పేమెంట్ అనేది చేసేయాలి.